ఇరాన్ ఆయిల్ని కొనేయకుండా ఇంతకుముందే చాలాసార్లు అడుగులు పడ్డాయి. దానికి అనుగుణమైనటువంటి చర్యలు తీసుకుంటూ వచ్చారు. అమెరికా వాళ్ళు కావచ్చు, యూరప్ దేశాలు కావచ్చు, నాటో కావచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఆంక్షల కారణంగా వీళ్ళ దగ్గర $100 అయ్యేటటువంటి బ్యారెల్ని ఎవడు కొండం రూల్ ప్రకారం. దాంతో తగ్గించి అమ్ముకోవాలి వాళ్ళకి డబ్బు అవసరమైంది. అప్పుడు ఏం చేస్తున్నారు, కొన్ని షాడో ఇవన్నీ ఉంటాయి ఓడలని, అంటే అక్కడ వేరే పేర్లతో అక్కడ లోడింగ్ అది ఆ టైంలో వేరే బ్లాక్ కలర్ వేసుకుని ఉంచుతారు. రాత్రిపూట లోడింగ్ చేస్తుంటారు. చేసేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి లేదా వేరే దేశపు లోగోలతో చేస్తుంటారు. ఇట్లాంటి వాటి ద్వారా ఓ పక్కన నడిచిపోతాను ఉంది. అంటే డైరెక్ట్ క్యాష్ తీసుకుంటుంటారు ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నిటికి కూడా. ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి మలుపు తిరుగుతోంది. తాజాగా అమెరికా ఎక్కడికక్కడ ఆయిల్కి సంబంధించినటువంటి సప్లై చేసే షిప్స్ అన్నిటినీ కూడా తనిఖీలు చేసే వ్యవహారం. తద్వారా ఇరాన్వి రాంగ్గా సప్లై చేసే వాటిని ఆపేటటువంటి ప్రక్రియకి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్తున్నారు. అదే జరిగితే కొనేవాళ్ళు కరువు అవుతారు, పెద్ద కష్టం అవుతుంది.